ఫిజిక్స్ బోర్డ్ ఎగ్జామ్స్ లో ఎటువంటి క్వశ్చన్స్ రాబోతా ఉన్నాయి, ఏ క్వశ్చన్లు వస్తాయి అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్పొచ్చు. మూడో క్వశ్చన్ కూడా యాసిడ్స్ అండ్ బేసెస్ నుండి వస్తుంది. 1 kWh ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం? యాసిడ్స్ బేసెస్ లో ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది. బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, ప్లాస్టర్ ఆఫ్ పారిస్. స్టూడెంట్స్ ఎక్కువ చేస్తున్న తప్పులు ఏంటంటే R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ టీచర్స్ మీకు నేర్పే ఉంటారు. ఆ రెండు క్వశ్చన్స్ ఏంటంటే 4 యూజెస్ నేర్చుకోగలిగితే ఒకటి గ్యారంటీగా వస్తుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లో ఉన్న దాంట్లో లైట్ ఎలక్ట్రిసిటీ అయ్యి ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. ఈరోజు మనం పి కృష్ణయ్య గారిని కలిసాం. 2025 మార్చ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఫిజిక్స్ బోర్డ్ ఎగ్జామ్స్లో ఎటువంటి క్వశ్చన్స్ రాబోతా ఉన్నాయి, ఏవే క్వశ్చన్స్ చదవటం ద్వారా మీరు 50 మార్క్స్ గాను 50 మార్క్స్ లేదా 45 అబోవ్ స్కోర్ చేయొచ్చో మనకి కృష్ణయ్య గారు ఇక్కడ వివరించబోతా ఉన్నారు. మీకు వచ్చేటువంటి డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు సార్ మొత్తం కూడా మన వీడియోని మళ్ళీ ఫాలో అయ్యి మీకు మీ డౌట్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తారు. ఓవర్ టు కృష్ణయ్య గారు. మొత్తం ఫిజికల్ సైన్స్లో 10 పాఠాలు ఉంటాయి. 10 పాఠాల్లో మనకి పేపర్ ఎలా ఉంటుందంటే 2 గంటల పేపర్లో 4 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 1లో 1 మార్క్ క్వశ్చన్స్ 8, సెక్షన్ 2లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 3, సెక్షన్ 3లో 4 మార్క్స్ క్వశ్చన్స్ 3, సెక్షన్ 4లో 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉంటాయి. సెక్షన్ 4లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అదేవిధంగా సెక్షన్ 3లో 12వ క్వశ్చన్కి డ్రాయింగ్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఏ క్వశ్చన్లు వస్తాయి అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్పొచ్చు. మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ని అదేవిధంగా 8 మార్కుల క్వశ్చన్స్ని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి 50 మార్కులు క్వశ్చన్ పేపర్ ఉంటే 78 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఇస్తాడు. మనకు రాయాల్సింది కేవలం 50 మార్కులకే. మనకి 8 మార్కుల క్వశ్చన్స్ మనం పర్టికులర్ రాయగలిగితే సగం పేపర్ రాసినట్టు. 3 ఎందులో 24 మార్కులు 50 మార్కుల్లో 8 మార్కుల క్వశ్చన్ నేర్చుకుంటేనే వస్తాయి. అదేవిధంగా పటాలు 3 పటాలు మనం నేర్చుకోగలిగితే మనం ఖచ్చితంగా 4 మార్కులు నేర్చుకోవచ్చు. 4 ఉపయోగాలు నేర్చుకోగలిగితే ఒక 4 మార్కులు తెచ్చుకోవచ్చు. కొన్ని లెసన్స్లో 1 మార్క్ క్వశ్చన్స్ లేవు. ఆ లెసన్స్ ఏంటంటే మనకు ఉన్నటువంటి 10 లెసన్లో లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షను మరియు మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంటు, ఈ 2 లెసన్స్ నుండి 1 మార్కులు ఉండవు. మరి మొదటి 1 మార్క్ క్వశ్చన్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ నుండి వస్తుంది. ఇది అభ్యసన సామర్థ్యం AS2 కింద వస్తుంది. అదేవిధంగా 2వ క్వశ్చన్ యాసిడ్స్ అండ్ బేసెస్ నుండి, 3వ క్వశ్చన్ కూడా యాసిడ్స్ అండ్ బేసెస్ నుండి వస్తుంది. 3వ క్వశ్చన్లో ఒక టేబుల్ వస్తుంది. ఆ టేబుల్ ఏంటంటే pHలు ఇచ్చి అది స్ట్రాంగ్ యాసిడా, వీక్ యాసిడా, స్ట్రాంగ్ బేసా, వీక్ బేసా, న్యూట్రలా అనేది వస్తుంది. అది లేకపోతే pH వాల్యూ ఇచ్చి అది రెడ్ లిట్మస్ని బ్లూ టర్న్ చేస్తుందా, బ్లూ లిట్మస్ని రెడ్కి టర్న్ చేస్తుందా, ఫినాప్థిలిన్ ఇండికేటర్ని ఏ కలర్ టర్న్ చేస్తుంది, అదేవిధంగా మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ని ఏ కలర్ టర్న్ చేస్తుంది అనే దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ అంటే యాసిడ్స్ అండ్ బేసెస్ మీద 1 మార్క్ క్వశ్చన్స్ 2 ఉంటాయి. తర్వాత మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో ఒక క్వశ్చన్ ఉంటుంది. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో ఒక క్వశ్చన్ ఉంటుంది. హ్యూమనై అండ్ కలర్ఫుల్ వరల్డ్లో ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీలో 2 క్వశ్చన్లు ఉంటాయి. 1 మార్క్ క్వశ్చన్లో ఒక 1 మార్క్ క్వశ్చన్ ఖచ్చితంగా మనకి సింబల్స్ ఉన్నాయి. అక్కడ బల్బ్ సింబలు, ఆమ్మీటర్ సింబలు, వోల్ట్ మీటర్ సింబలు, రెసిస్టెన్స్ సింబలు, తర్వాత ప్లగ్ కీ సింబలు, ఇవి ఉన్నాయి. ఈ సింబల్స్ని మనం ఖచ్చితంగా నేర్చుకుంటూ 1 మార్క్ గ్యారంటీ వస్తుంది ఇక్కడ. తర్వాత ఇంకొకటి కూడా ఎలక్ట్రిక్ కరెంట్, ఇది ఎలక్ట్రిసిటీలో ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది. దాంట్లో యూనిట్స్ వస్తాయి. ఏంటి? రెసిస్టివిటీ యూనిట్స్, రెసిస్టెన్సీ యూనిట్స్, వోల్టేజ్ యూనిట్స్, ఎలక్ట్రిక్ కరెంట్ యూనిట్స్, ఇవి వస్తుంటాయి. లేకపోతే అక్కడ 1 kWh ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం, ఎన్ని జౌల్స్ సమానం అనే క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. 2 మార్క్స్ క్వశ్చన్స్ 3 లెసన్స్ నుండి వస్తాయి. కార్బనేట్స్ కాంపౌండ్ నుండి ఉంటుంది. కార్బనేట్ కాంపౌండ్స్ నుండి వచ్చేటట్టు క్వశ్చన్ ఎలా ఉంటుందంటే మీకు డెఫినేషన్స్ రావచ్చు. ఐసోమెరిజం అంటే ఏంటి, లేకపోతే ఆల్ట్రోపీ అంటే ఏంటి, హోమోలోగస్ సిరీస్ అంటే ఏంటి, అలాంటివి రావచ్చు. లేకపోతే దీనిలోనే ఫంక్షనల్ గ్రూప్ ఇచ్చి ఏ ఫంక్షనల్ గ్రూపు ఇది నేమ్ రాయండి అనేది రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటుంది. తర్వాత అది 9వ క్వశ్చన్ కిందకు వస్తుంది. 10వ క్వశ్చన్ కింద వస్తుందంటే లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ నుండి వస్తుంది. ఒక మీడియం నుండి మరొక మీడియంలోకి లైట్ ట్రావెల్ అయ్యేటప్పుడు
నార్మల్ వైపు బెండ్ అవుతుందా, ఎవే ఫ్రమ్ నార్మల్ అనేది ఎందుకు బెండ్ అవుతుంది అనేటటువంటి క్వశ్చన్ రావచ్చు, అనేది కారణమైనా రావచ్చు. లేకపోతే దాంట్లో ఏదో ఒక అంశం ఇచ్చి పోజ్ ద క్వశ్చన్, దీని మీద ప్రశ్నలు తయారు చేయండి, అండర్స్టాండింగ్కి కొన్ని క్వశ్చన్స్ తయారు చేయండి అనే దాని మీద రావచ్చు. తర్వాత 11వ క్వశ్చన్ కూడా ఎలక్ట్రిసిటీ నుండి వస్తుంది. 11వ క్వశ్చన్ దీనిలో కూడా పోజ్ ద క్వశ్చన్స్ రావచ్చు, లేకపోతే కారణమైన రావచ్చు. దీని మీద ఎలక్ట్రిసిటీ మీద కొన్ని క్వశ్చన్స్ తయారు చేయండి, రెసిస్టెన్స్ మీద కొన్ని క్వశ్చన్స్ తయారు చేయండి అని రావచ్చు. దేని మీద అయినా ఒక అంశం మీద కొన్ని క్వశ్చన్స్ తయారు చేయండి అని వచ్చు. లేకపోతే హౌస్ హోల్డ్ సర్క్యూట్స్లో ప్యారలల్ కనెక్షన్ ఎందుకు ఇస్తారు, అదేవిధంగా కారుల్లో ప్యారలల్ కనెక్షన్ ఎందుకు ఇస్తారు, ఎలక్ట్రిక్ షాక్ ఓవర్లోడ్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా ప్రివెంట్ చేస్తారు, ఓవర్లోడ్ షార్ట్ సర్క్యూట్ ఎందుకు ఏర్పడుతుందో అలాంటి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దీని మీద. ఇవి అంటే 2 మార్కుల క్వశ్చన్స్ 9, 10, 11లో 9వ దాంట్లో కార్బనేట్ కాంపౌండ్స్ నుండి రావచ్చు, 10వ దాంట్లో లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ నుండి రావచ్చు, 11వ క్వశ్చన్గా ఎలక్ట్రిసిటీ మీద రావచ్చు. ఖచ్చితంగా దీంట్లో పోజ్ ద క్వశ్చన్స్ గ్యారంటీగా రావడానికి అవకాశం ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ ఎందుకు ఏర్పడుతుందనే రావచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ హౌస్ హోల్డ్ సర్క్యూట్స్లో ప్యారలల్ కనెక్షన్ ఎందుకు యూజ్ చేస్తారు, కార్స్లో ప్యారలల్ కనెక్షన్ ఎందుకు యూజ్ చేస్తారు అనేది క్వశ్చన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. 4 మార్క్స్ క్వశ్చన్స్ మనకి 12, 13, 14 క్వశ్చన్స్ 4 మార్క్స్కి ఉంటాయి. ఈ 4 మార్క్స్లో మనం ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 4 మార్క్స్ క్వశ్చన్స్లో 12వ 4 మార్క్స్ క్వశ్చన్ డ్రాయింగ్ స్కిల్స్ ఉంటాయి దీంట్లో. అంటే ఏఎస్పై అకాడమిక్ స్టాండర్డ్ ఏఎస్పై నుండి వస్తుంది. ఇక్కడ మనకి చాయిస్ ఉంటుంది, ఇంటర్నల్ చాయిస్. మొత్తం డయాగ్రామ్స్ ఇచ్చేసి ఏబి డయాగ్రామ్స్ ఇచ్చేసి ఒక డయాగ్రామ్ని మాత్రమే మనం 2 డయాగ్రాములు లేదా ఒక డయాగ్రాములు ఇవ్వచ్చు. దానికి చాయిస్ ఉంటుంది. ఈ చాయిస్లో మనకి ఒక లెసన్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఉంటుంది, ఇంకో క్వశ్చన్ లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ నుండి ఉంటుంది. మనం యాసిడ్స్ అండ్ బేసెస్ నుండి వచ్చేటటువంటి క్వశ్చన్స్ని మనం 4 డయాగ్రామ్స్ 4 కూడా కాదు, కేవలం 3 డయాగ్రామ్స్ నేర్చుకుంటే ఇక్కడ 4 మార్క్స్ మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. ఒక డయాగ్రామ్ ఏంటంటే గ్లూకోజు, సుక్రోజు, ఆల్కహాల్లో ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వదు అనే దాని మీద ఒక డయాగ్రామ్, లేదా యాసిడ్స్ బేసెస్లో ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది అని చూపించేటువంటి డయాగ్రామ్. అక్కడ ఫ్లో అయ్యింది, ఫ్లో కాంది అని మనం తెలుసుకోవాలంటే ఫ్లో అయ్యేటప్పుడు బల్బు గ్లో అయినట్టు మనం సింబల్ వేయాలి, ఫ్లో కానప్పుడు బల్బు గ్లో అవునట్టు సింబల్ వేయాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఖచ్చితంగా ఆ బల్బు గ్లో అయింది లేదనే సింబల్ మర్చిపోతే మనకి ఇక్కడ పటం తప్పయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 2వ క్వశ్చన్గా ఇంకోటి వచ్చే అవకాశం ఏంటంటే జింకు అంటే మెటల్స్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు H2 గ్యాస్ ఎవాల్యుయేట్ అవుతుంది. ఆ పటం రావడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ పటం అందరూ నేర్చుకోండి. తర్వాత ఇంకొక పటం ఏంటంటే యాసిడ్స్ కార్బోనేట్స్తో రియాక్ట్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఈ 3 పటాలు ఖచ్చితంగా నేర్చుకోవడం కూడా ఈజీ పటాలు, ఖచ్చితంగా నేర్చుకోండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ 4 మార్క్స్ ఈజీగా మీరు క్యాచ్ చేయొచ్చు. ఒకవేళ ఇది రాకపోతే మీరు లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ నుండి మిర్రర్స్, లెన్స్ ఉన్నాయి, అక్కడ మిర్రర్ ఇచ్చాడా లెన్స్ ఇచ్చాడా అనేది చూసుకోండి. 90% మిర్రర్స్ ఇస్తే కాన్కేవ్ మిర్రర్స్ ఇస్తాడు. కాన్కేవ్ మిర్రర్ ఇచ్చినప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ అయినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, దాని లక్షణాలు ఏంటి అనేది 5 కేసెస్ ఉంటాయి. ఆబ్జెక్ట్ ప్లేస్ కేసెస్ అంటే 2F1, బిట్వీన్ 2F1 F1, బిట్వీన్ ఎట్ F1, బిట్వీన్ OF1 అలా ఇవ్వచ్చు. కాన్వెక్స్ లెన్స్కి వచ్చేటప్పుడు కూడా ఇదే విధంగా ఇస్తారు. మిర్రర్కి ఇచ్చేటప్పుడు కేవలం ఒకవైపే ఉంటుంది, F1లు F2లు ఉంటాయి, F అట్లనే ఉంటాయి. లెన్స్కి వచ్చేటప్పుడు F1, F2లు ఉంటాయి 2 వైపులు. కాబట్టి ఇది లెన్స్ ఇచ్చాడా మిర్రర్ ఇచ్చాడా అనేది ఖచ్చితంగా మనం గుర్తించి, మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు లెన్స్కి మిర్రర్కి. కాబట్టి లెన్సా మిర్రర్ అనేది ఒకసారి చూసుకోండి. కేవలం మిర్రర్ ఇస్తే ఎటువైపు ఆబ్జెక్ట్ ఉందో దాదాపు అన్ని ఇమేజెస్ కూడా అటువైపే ఫామ్ అవుతాయి. లెన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం ఆపోజిట్గా ఫామ్ అవుతుంటాయి ఎక్కువ శాతం, ఒక కేసు తప్ప. అంటే బిట్వీన్ OF మధ్య ఉంచినప్పుడు మాత్రం తప్ప మిగతా అన్ని సందర్భాల్లో ఇది తేడా ఉంటుంది. ఒకసారి చూసుకోండి. దీంట్లో చాలామంది స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసినా కానీ కన్ఫ్యూజ్ అవుతుంటారు. అందుకోసం దీనికంటే బెటర్గా ఏంటంటే యాసిడ్స్ అండ్ బేసెస్ అండ్ సాల్ట్స్లో ఉన్నటువంటి 3 డయాగ్రామ్స్ మీరు పర్ఫెక్ట్గా ఈజీ డయాగ్రామ్స్, మరి కన్ఫ్యూజ్ లేని డయాగ్రామ్స్ కాబట్టి ఈ 3 పర్ఫెక్ట్గా నేర్చుకొని లేబులింగ్ నేర్చుకుంటే మీరు ఈజీగా 4 మార్క్స్కు క్యారీ చేస్తారు. దీంట్లో 13వ క్వశ్చన్ యూజెస్ ఉంటాయి.
యూజెస్, అప్లికేషన్స్ అండ్ యూజెస్. ఇక్కడ మనకి యాసిడ్స్ అండ్ బేసెస్ నుండే యూజెస్ వస్తాయి. మీరు చూడండి, ఇక్కడ యాసిడ్స్ అండ్ బేసెస్ నుండే యూజెస్ వస్తాయి. 4 యూజెస్ ఉన్నాయి అందుట్లో. ఆ యూజెస్ ఏంటంటే యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, ప్లాస్టర్ ఆఫ్ పారిస్. ఈ 4 యూజెస్ని నేర్చుకోండి. ఒకవేళ మీకు ఏమీ రాకపోతే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ కెమికల్ ఇండస్ట్రీ అని రాయండి ఒక పాయింట్. ఎందుకంటే అవి కెమికల్స్ కాబట్టి ప్రతి కెమికల్ ఇండస్ట్రీలో వాడతారు కాబట్టి ఎనీ రిలేటెడ్ పాయింట్ క్యారింగ్ 1 మార్క్ కాబట్టి మీకు ఈజీగా ఏమీ రాకపోయిన వాళ్ళు పాస్ అవ్వడం కావాలంటే ఏది ఇచ్చినా ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ కెమికల్ ఇండస్ట్రీ అనేది రాసేస్తే మీకు 1 మార్క్ వస్తుంది. మీకు యూజెస్ 4 ఉన్నాయి. ఈ 4 మీరు నేర్చుకున్నట్లయితే ఈజీగా మీకు 4 మార్క్స్ వస్తాయి. ఇక్కడ డయాగ్రామ్స్లో 4 ఈజీగా మనం తెచ్చుకోవచ్చు. యూజెస్లో 4 కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. డయాగ్రామ్స్ 3 నేర్చుకుంటే 1 గ్యారంటీ వస్తుంది. యూజెస్ 4 నేర్చుకుంటే 1 గ్యారంటీ వస్తుంది. కాబట్టి ఈజీగా మీకు 8 మార్క్స్ ఇక్కడ క్యారీ చేయొచ్చు. చాలా ఈజీ ఫిజికల్ సైన్స్ పేపర్. తర్వాత 8 మార్క్స్కి వచ్చేసరికి మనకు పర్టికులర్ లెసన్ నుండి ఇచ్చాడు, ఏమి సామర్థ్యాల నుండి ఇస్తాడు, ఏ అకాడమిక్ స్టాండర్డ్ నుండి ఇస్తాడు అనేది కూడా మనకు ముందుగానే తెలిసిపోయింది. మనకి క్వశ్చన్ నెంబర్ 15 చూసుకుంటే, ఇప్పుడు మనం 12 నుండి 14 వరకు 4 మార్క్స్ చూసుకున్నాం. ఇప్పుడు 15వ క్వశ్చన్కి వద్దాం. క్వశ్చన్ నెంబర్ 15 అకాడమిక్ స్టాండర్డ్ 1 నుండి వస్తుంది. ఇక్కడ ద హ్యూమన్ హై అండ్ కలర్ఫుల్ వరల్డ్ లేదా ఎలక్ట్రిసిటీ, ఈ 2 లెసన్స్ నుండి రావడానికి అవకాశం ఉంటుంది. మీకు ద హ్యూమన్ హై అండ్ కలర్ఫుల్ వరల్డ్ నుండి AS1 కింద వచ్చేటువంటి క్వశ్చన్లు ఏంటంటే వాట్ ఈజ్ మై ఒపీనియన్, హౌ టు కరెక్ట్ ఇట్. ఒక్కోసారి డైరెక్ట్గా క్వశ్చన్ ఇవ్వడు. ఒక విద్యార్థి ఫ్రంట్ బెంచ్లో కూర్చుంటేనే కనపడుతుంది, బ్యాక్ బెంచ్లో కూర్చుంటే కనపడట్లేదు. అతను ఏ దృష్టిలోపతో బాధపడుతున్నాడు, దాన్ని ఎలా కరెక్ట్ చేస్తారని క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ మీకు డెఫినేషన్ రాయాలి. ఫస్ట్ అతను యొక్క ఏ ఐ డిఫెక్ట్తో బాధపడుతున్నాడో దానికి ఆన్సర్ రాసి, తర్వాత దాని డెఫినేషన్ రాసి, దానికి సంబంధించినటువంటిది ఎక్కడ ఆ దృష్టి లోపంలో ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుందనేది రాయాలి. దానికి ఒక డయాగ్రామ్ ఖచ్చితంగా నీట్గా వేయాలి. దాని తర్వాత కరెక్షన్ అని రాసేసి ఏ లెన్స్ యూజ్ చేసి కరెక్ట్ చేస్తారో రాయాలి. అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుందో రాయాలి. తర్వాత దానికి కూడా డయాగ్రామ్ వేయాలి. అది ఖచ్చితంగా రాయాలి. అది అంటే మయోపియా రావచ్చు, హైపర్మెట్రోపియా రాయవచ్చు. స్టూడెంట్స్ ఎక్కువ చేస్తున్న తప్పులు ఏంటంటే మయోపియాకి ఇది హైపర్మెట్రోపియాది మయోపియాకి రాస్తున్నారు. మీరు కన్ఫ్యూజ్ ఎన్నిసార్లు రాసినా కానీ బాగా తెలివిగల స్టూడెంట్స్ కానీ ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒకసారి ఇది రాసిన తర్వాత చివరిలో మీకు డౌట్గా ఉంటే ఇదే క్వశ్చన్ని చివరిలో ఆన్సర్ వేసి మళ్ళీ ఇంకోటి అక్కడ మయోపియా రాస్తే ఇక్కడ హైపర్మెట్రోపియా రాయడానికి ప్రయత్నం చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ కన్ఫ్యూజన్ ఉండదు. మీరు నెంబర్ ఆఫ్ టైంని ప్రాక్టీస్ చేయండి. తర్వాత అక్కడే దాంట్లోనే ఆ 2 రాకపోతే ఇంకోటి ఏంటంటే ఎక్స్ప్లెయిన్, కొన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ కానీ, డిస్పర్షన్ ఆఫ్ లైట్ కానీ, స్కాటరింగ్ ఆఫ్ లైట్ కానీ, అట్మాస్ఫియరిక్ రిఫ్లెక్షన్ కానీ, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో కానీ, ఇందుట్లో ఒక్కో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఇప్పుడు ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అంటాడు. ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఏదైనా ఒక 2 ఇస్తాడు, ఒక్కో దానికి 4 మార్క్స్ ఉంటాయి. డిస్పర్షన్ ఆఫ్ లైట్ ఈ 3 ఇవ్వడానికి అవకాశం ఈ లెసన్లో ఉంది. దీంట్లోనే ఎలక్ట్రిసిటీ, ఒకవేళ ఈ 3 క్వశ్చన్స్ కాకుండా మయోపియా, హైపర్మెట్రోపియా ఈ డెఫినేషన్స్ కొన్నిటి డెఫినేషన్ ఎక్స్ప్లెనేషన్ కాకుండా 3 ఎలక్ట్రిసిటీ దానికి బదులుగా ఉంది. ఈ ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ మనం 3 నేర్చుకుంటే 3 లేదా 4 అవి ఏంటంటే సిరీస్ కనెక్షన్లో ఉన్నటువంటి డెరైవ్ సిరీస్ కనెక్షన్లో R=R1 + R2 + R3, లేదా డెరైవ్ ప్యారలల్ కనెక్షన్ 1/R = 1/R1 + 1/R2 + 1/R3. ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చేయాలి. మీరందరూ చాలామంది స్టూడెంట్స్ చేసేది ఏంటంటే ఇక్కడ మనం చాలాసార్లు ప్రాక్టీస్ చూసి వచ్చింది అనుకుంటారు, కానీ రేపు ఎగ్జామ్లో ప్రజెంట్ చేసేటప్పుడు తప్పులు చేస్తున్నారు. ఇది ప్రాక్టీస్ చేయాలి. డెరివేషన్స్ ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ఇంకోటి దీంట్లో క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ అనే క్వశ్చన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి డెరివేషన్ H=I²RT అనే డెరివేషన్ రావడానికి దీంట్లో అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం మొత్తం ఒక 5-6 క్వశ్చన్స్ మనం నేర్చుకోగలిగితే 8 మార్కులు ఈజీగా ఇక్కడ వస్తాయి. తర్వాత 16వ క్వశ్చన్లో మనం ఇప్పుడు 15వ క్వశ్చన్ అయిపోయింది. 16వ క్వశ్చన్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ మరియు కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుండి 2 లెసన్స్ నుండి 2 క్వశ్చన్స్ వస్తాయి. మనం రాయవలసింది ఒక క్వశ్చన్. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్లో మన క్వశ్చన్ వాట్ ఈస్ కెమికల్ రియాక్షన్స్, ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్
అది ఒక్కటి మనం పర్ఫెక్ట్ నేర్చుకుంటే దీంట్లోనే ఈ కెమికల్ రియాక్షన్స్ 4లోనే ఏ రెండింటి మధ్య అయినా డిఫరెన్స్ రాయమన్నా కానీ ఈ మనం 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే రాయగలుగుతాం. అదేవిధంగా ఇక్కడ ఇంకో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఒక ఈక్వేషన్స్ ఇచ్చేసి బ్యాలెన్స్ చేయడం. ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ టీచర్స్ మీకు నేర్పే ఉంటారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చేయండి, ఈజీ చాలా. ఆ ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ నేర్చుకోండి. ఇందుట్లో బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, వాటి డెఫినేషన్స్, వాటి ప్రతిదానికి ఎగ్జాంపుల్స్ నేర్చుకోండి సరిపోతుంది. కార్బనేట్ కాంపౌండ్స్ నుండి ఉంది ఆ క్వశ్చన్, కాకపోతే కార్బన్ ఇట్ కాంపౌండ్స్ నుండి. కార్బనేట్ కాంపౌండ్స్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకవేళ అది రాకపోతే కొన్నిటి డెఫినేషన్స్ అంటే కార్బన్ యొక్క ప్రాపర్టీస్లో ఆక్సిడేషన్, కంబస్టన్, తర్వాత సబ్స్టిట్యూట్ రియాక్షన్స్, ఎడిషన్ రియాక్షన్స్ ఇవి నేర్చుకోండి. ఈ డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు, అవి నేర్చుకోండి. తర్వాత దీంట్లో ఇవి సరిపోతుంది. తర్వాత 17వ క్వశ్చన్కి వచ్చేసరికి మనకి చివరి ప్రశ్న మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ నుండి ఒక క్వశ్చన్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుండి ఒక క్వశ్చన్. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్లో మనం 2 క్వశ్చన్స్ మనం 8 మార్క్స్కి, దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ లేదు, 2 మార్క్స్ క్వశ్చన్ లేదు, 4 మార్క్స్ క్వశ్చన్ లేదు, ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చనే ఉంది. ఒక రెండు క్వశ్చన్లు నేర్చుకున్నట్టయితే ఒక క్వశ్చన్ అది 8 మార్క్స్ ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. ఆ 2 క్వశ్చన్స్ ఏంటంటే ఐర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ ఒకటి ఉంది, 8 మార్క్స్లో అభ్యాసం అకాడమిక్ స్టాండర్డ్ AS3 ఉంది. ఇక్కడ ప్రయోగం ఉంటుంది ఖచ్చితంగా. ఈ ప్రయోగంలో మనం ఐర్స్టెడ్ ప్రయోగం ఉంది, కరెంట్ క్యారింగ్ వైర్ ప్రొడ్యూస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే క్వశ్చన్, లేకపోతే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ కరెంట్ క్యారింగ్ వైర్ అనేటువంటి క్వశ్చన్, అంటే అర్సు మ్యాగ్నెట్ తోటి పెట్టి మనం చేసేటటువంటి ప్రయోగం. ఈ 2 ప్రయోగాలు నేర్చుకుంటే ఒకటి గ్యారంటీగా వస్తుంది. ఈ ఖచ్చితంగా అంటే ఈ 2 ప్రయోగాలే మనం ఖచ్చితంగా నేర్చుకోగలిగితే 8 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఒకవేళ ఇది నేర్చుకోకపోతే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో కూడా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 2 క్వశ్చన్స్ ఏంటంటే టు ప్రూవ్ ద ఎయిర్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ ఎసెన్షియల్ ఫర్ కరోజిన్, ఐరన్ రస్టింగ్ ఉంది కదా, 3 టెస్ట్ ట్యూబుల్ ప్రయోగం, అది చాలాసార్లు చాలా ఈజీగా ఉంటుంది. మెటల్స్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ కండక్టివిటీ అనేటటువంటి ప్రయోగం ఉంటుంది ఈ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుండి. ఈ రెండింటిలో మనం 2 నేర్చుకోగలిగితే చేయగలుగుతాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మీకు 8 మార్క్ ప్రశ్నలో చాయిస్ ఉంది. చాయిస్ 8 మార్క్ ప్రశ్నలు కూడా చదవాల్సిన అవసరం లేదు. కాకపోతే 50కి 50 రావాల్సి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ మేము చెప్పిన క్వశ్చన్స్ అన్ని చదవాలి. అదేవిధంగా 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ మీద మనం ఇక్కడ సింబల్, ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్స్లో సింబల్స్ ఉన్నాయి ఎలక్ట్రిసిటీలో, అవి నేర్చుకోగలిగితే 1 మార్క్ ఈజీగా మనం క్యారీ చేయొచ్చు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీలోనే యూనిట్స్ ఉన్నాయి, అవి కూడా నేర్చుకుంటే ఈజీగా 1 మార్క్ క్యారీ చేయొచ్చు. 2 మార్క్స్ క్వశ్చన్స్లో పోస్ట్ ద క్వశ్చన్స్ ఉంటాయి. ఖచ్చితంగా వై అవు అని పెట్టగలిగితే మీరు సింపుల్గా మీరు 2 మార్క్స్ క్యారీ చేయొచ్చు ఈజీగా. అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి డయాగ్రామ్స్. ఈ డయాగ్రామ్స్లో 3 డయాగ్రామ్స్ నేర్చుకోగలిగితే 1 గ్యారంటీ వస్తుంది. యూజెస్లో 4 యూజెస్ నేర్చుకోగలిగితే 1 గ్యారంటీ వస్తుంది. 14వ క్వశ్చన్ చెప్పలేదు 4 మార్క్స్లో, లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్లో 14వ క్వశ్చన్ 4 మార్క్స్కి ఉంటుంది. ఇందులో ఒక టేబుల్ ఉంటుంది. టేబుల్ అంటే లైట్ ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చేసి మీడియంస్ ఇస్తాడు, ఏ మీడియంలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంతని ఇస్తాడు ఒక టేబుల్. ఆ టేబుల్ కింద లైట్ ఎలాసిటీ ఏ మీడియంలో ఎంత హైగా ఉంటుంది, ఏ మీడియంలో లోగా ఉంటుంది, మరి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నప్పుడు ఆ మీడియంలో లైట్ ఎలాసిటీ ఎంత ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. కనీసం మనకి టెక్స్ట్ బుక్లో 2-3 టేబుల్ ఉంటుంది. మనకి స్టేట్ వైడ్గా పంపిణీ చేసినటువంటి దిక్సూచి బుక్ నుండి కూడా 4-5 టేబుల్ ఉన్నాయి. ఆ 4-5 టేబుల్ నేర్చుకోగలిగితే ఈజీగా మనం ఏ టేబుల్ నేర్చుకున్నా ఏమీ లేదు. మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అయ్యి ఉన్న దాంట్లో లైట్ ఎలాసిటీ లో ఉంటుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లో ఉన్న దాంట్లో లైట్ ఎలాసిటీ అయ్యి ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇంకోటి అంటే N=C/V అనేటటువంటి ఫార్ములా గుర్తుంచుకుంటే V=C/N వస్తుంది. అక్కడ N వాల్యూ వాడే వస్తాడు, C వాల్యూ 3 × 10⁸ మీటర్/సెకండ్ అని మనకు తెలుసు కాబట్టి దాని నుండి ఆ వాల్యూని కనుక్కోవటం ఉంటుంది. కాబట్టి 14వ క్వశ్చన్గా 4 మార్క్స్ క్వశ్చన్లో ఇది కూడా ఈజీగా చేయొచ్చు. మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ 8 మార్క్స్ క్వశ్చన్స్ కానీ ఈజీగా మనం చేయొచ్చు. ఆల్ ది బెస్ట్, మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఏమైనా డౌట్లు ఉంటే మళ్ళీ మాతో కాంటాక్ట్